తిరుపతి నియోజకవర్గంలోనూ దొంగ ఓట్లను అధికార పార్టీ భారీగా నమోదు చేసుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి ఆందోళన నిర్వహించారు. అధికారులకు వినతి పత్రం అందజేశారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడి 30 నుంచి 40 వేల ఓట్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. తిరుపతిలో దొంగ ఓట్ల నమోదు కలకలంపై మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. దొంగ ఓట్లు ఉన్నాయంటూ కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ ఇద్దరు కూడా తిరుపతిలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు అదేవిధంగా టీడీపీ నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. మేడం చెప్పండి మేడం, ప్రస్తుతం మీరు ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో ధర్నా చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? పలుమార్లు ఈ ఓటర్ల వెరిఫికేషన్ చేయడం జరిగింది. బిఎల్ఓస్ పార్టీ క్యాడరు అంతా కూడా ఇన్వాల్వ్ అయి చేసినటువంటి ఈ దొంగ ఓట్ల ప్రక్రియను ఈ అధికారులు అయితే దాన్ని మరి సరిచేసే తీరులో అయితే వాళ్ళు లేరు. కాబట్టి ఈ రోజున ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మన రాష్ట్రానికి రాబడింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా కలవబోతున్నారు. అయినప్పటికీ తిరుపతి నగరం నుంచే ఈ ప్రక్రియ ఏదైతే ఓటర్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం చేసినట్లయితేనే వీటన్నిటికి కూడా తెరపడుతుంది. ఒక ధర్మ ఎలక్షన్స్ జరుగుతాయి, ధర్మ యుద్ధం జరుగుతుంది. అది కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్నటువంటి ఈ తిరుపతి నగరంలోనే ప్రారంభించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద చూసుకుంటే తిరుపతిలో దొంగ ఓట్లు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వాటిని తొలగించాలని కూడా టీడీపీ నాయకులు పూర్తి స్థాయిలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి టీడీపీ టొడా చైర్మన్ మాజీ చైర్మన్ కూడా ఉన్నారు, నరసింహ యాదవ్ గారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అలా చెప్పండి అన్న. ఇప్పటికే మీరు 3 రోజుల నుంచి కూడా పలుమార్లు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో ధర్నాలు చేస్తున్నారు. ఇందుకు ప్రధాన మీరు డిమాండ్ ఏంది? అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు పదే జిల్లా అధికారులకు విన్నవించడం జరిగింది. దొంగ ఓట్లు అటు చంద్రగిరి కానీ ఇటు తిరుపతిలో కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇక్కడ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున దొంగ ఓట్లు చేర్చారు. వెంటనే వాటన్నిటిని తొలగించమని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ మా డిమాండ్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అవన్నీ కూడా ఏదైతే ఐడి కార్డులు ఇళ్లకు పంపించారు అవన్నిట్లో కూడా 10% కూడా లేరు. 90% రిటర్న్ వచ్చిన ఐడి కార్డులు ఎక్కడున్నాయి, ఎవరి చేతిలో ఉన్నాయి, సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే దొంగ ఓట్లు డూప్లికేట్లు తొలగించాలని తెలుగుదేశం పార్టీ పరంగా డిమాండ్ చేస్తాను. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని మరిన్ని విషయాలు కానీ చెప్పండి. ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్లో చాలా వరకు ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేసినామని చెప్తున్నారు. మీరు మాత్రము విధంగా లేదు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి మీరు వాదిస్తున్నారు. దీనికి ప్రధానంగా ఎట్లా చూడొచ్చు అంటారు? మేము కూడా తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా మా సంస్థాగతమైనటువంటి మా క్యాడర్ ద్వారా వెరిఫికేషన్ చేయించాము. తిరుపతి నగరంలో సుమారుగా 38,000 వరకు బోగస్ ఓట్లు ఉన్నాయి. అంటే చనిపోయిన ఓట్లు కానీ ఆ నివాస ప్రాంతాలు లేని బయట వ్యక్తుల ఓట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము గుర్తించి ఇప్పటికే కూడా ఎన్నికల అధికారులు తీసుకెళ్లడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు మరి ఈ మధ్య రిలీజ్ అయినటువంటి ముసాయిదా ఓటర్ జాబితా చూసినప్పుడు మళ్ళీ కూడా 90% బోగస్ ఓట్లు మళ్ళీ కూడా జాబితాలు కనిపిస్తున్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నప్పుడు ఓటర్ నమోదు అధికారి కూడా దయచేసి అర్హత కలిగిన వాళ్ళకి ఓటు హక్కు కల్పించండి, అనర్హులను ఓటు హక్కుని తీసేయమని చెప్పి జాబితాని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మళ్ళీ ఫైనల్ లిస్టులో బోగస్ ఓటు తప్పుడు ఓట్లు ఉంటే తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టదు. ఖచ్చితంగా వాటిని కూడా మళ్ళీ గుర్తించి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి తీసుకెళ్లి దానికి ఎవరైతే బాధ్యులైన అధికారులపైన తప్పకుండా క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా మేము చర్యలు చేపడతాం. ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, మొత్తం మీద ఇప్పుడు ఎన్ని ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గం కావచ్చు, తిరుపతి నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు దాదాపు చంద్రగిరిలో 35,000 దొంగ ఓట్లు ఉన్నాయని తేలింది. తిరుపతి నియోజకవర్గంలో దాదాపు 25,000 దొంగ ఓట్లు గుర్తించాము. వీటికన్నిటికీ ఒకటి మనకు పరిష్కారం ఒకటే. ఇప్పుడు ప్రతిదానికి కూడా ఆధార్ కార్డు లింక్ చేస్తున్నారు. ప్రతిది బ్యాంకు కావాలనుకున్నా, లేదు దర్శనం కావాలన్నా, లేదు ఏది కావాలనుకున్నా ఆధార్ లింక్ చేస్తున్నారు. మంచిది. ఆధార్ లింక్ చేసేటప్పుడు ఈ ఓటర్కి ఎందుకు ఆధార్ లింక్ చేయరు? ఓటర్కి ఆధార్ లింక్ చేసేస్తే ఈ ఫామ్ 7, ఫామ్ 6 ఇవన్నీ లేదు కదా. చనిపోయిన ఓట్లు కూడా ఆధార్ లింక్ చేసిన వెంటనే ఆ ఓటు వెళ్ళిపోతుంది. అది ఎందుకు చేయరు అని అడుగుతా ఉన్నాం. అది చేస్తేనే ఈ దొంగ ఓట్లకు ఫుల్ స్టాప్ పెట్టగలము. అదేవిధంగా ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో ఈ అధికారులందరూ కూడా దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా రేపు 2024లో ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ హెచ్చరిస్తాము.
కానీ ఇది మొత్తం మీద ఇది ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. మళ్ళీ ఎన్నికల కమిషన్కి ఏమన్నా మీరు ఫిర్యాదు చేయడం జరిగిందా? నేను ఎన్నికల కమిషన్కి ఈ సందర్భంగా ఒక్కటే తెలియజేయదలుచుకున్నాను. గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా దొంగ ఓట్ల మీద ఇన్ని ఉద్యమాలు, అంటే రాష్ట్రం మొత్తం మీద కూడా ఇన్ని ఉద్యమాలు ఇన్ని నియోజకవర్గాల్లో కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ జరిగిన సందర్భాలు ఎప్పుడూ లేదు. ఇప్పటికీ 5 సార్లు ఎలక్షన్ కమిషన్ ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది. మరి ఇన్నిసార్లు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి కూడా ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు ఉన్నారంటే ఇది మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో ఈ అధికారులందరూ కూడా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మేము ఈ సందర్భంగా ఖచ్చితంగా ఒకటే కోరుకుంటున్నాం, ఏదైతే ఈ దొంగ ఓట్లను తొలగించడంలో ఎలక్షన్ కమిషన్ శ్రద్ధ వహించాలి. ఈ దొంగ ఓట్లకు ఎవరైతే సహకరించారో వాళ్ళందరి మీద కూడా తగిన చర్యలు తీసుకుంటేనే రాబో కాలంలో ఈ దొంగ ఓట్లు రావని కూడా సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నా, ఈ కరుణాకర్ రెడ్డి కావచ్చు, అటు చెవిరెడ్డి కావచ్చు, ఎవరైనా సరే వైసీపీ నాయకులందరూ కూడా మామూలుగా ఎన్నికలు సజావుగా జరిగితే గెలవలేమన్న ఉద్దేశంతో ఈ దొంగ ఓట్లను తయారు చేసుకొని దాని ద్వారా గెలవాలనుకుంటున్నారు. మీరు ఎన్ని దొంగ ఓట్లు సృష్టించుకున్నా కానీ వాటిని ఎదుర్కొంటాం. మిమ్మల్ని తిప్పికొట్టి మిమ్మల్ని అధికారం దూరం చేసి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మొత్తం మీద చూసుకుంటే తిరుపతిలో ముఖ్యంగా చూసుకుంటే తిరుపతిలో ఇటు పరిస్థితులను ఏదైతే ఉన్నాయి ఈ దొంగ ఓట్లకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో నమోదున్నాయి. వాటన్నిటి కూడా పూర్తిగా తొలగించేంత వరకు మేము పోరాటం సాగిస్తూనే ఉంటాము. ఏదైతే ఇప్పటికే ఇటు ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, తిరుపతిలోని మున్సిపల్ కార్యాలయం కావచ్చు, పూర్తి స్థాయిలో ధర్నాల గురించి ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేస్తాం. దాంట్లో పూర్తిగా కూడా ఏదైతే ఓటర్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మనం వేచి చూడాలి, ఇది ఎంతవరకు దారితీస్తుందనే విషయంపై కూడా చూడాలి. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు కూడా మున్సిపల్ నగరపాలక సంస్థ కార్యాలయం దగ్గర ఉన్నాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఈ టీడీపీకి కార్యకర్తలు అదేవిధంగా జనసేన కార్యకర్తలు కూడా కమిషనర్కి అదేవిధంగా వినతిపత్రం చేయడానికి వెళ్తుంటే ఇక్కడ అడ్డుకునే పరిస్థితి అయితే కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనా తిరుపతిలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఈ దొంగ ఓట్లు ఉన్నాయంటూ కూడా వచ్చిన ఈ సమాచారంతో మొత్తం పూర్తి స్థాయిలో తిరుపతి నియోజకవర్గంలో 35,000, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఒక 35,000 వరకు ఇప్పటి వరకు దొంగ ఓట్లు గుర్తించారు. వీటినన్నింటినీ కూడా తొలగించే